హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి. చాలా సూపర్గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ఇంట్లో ఎలాంటి పిండి లేనప్పుడు, అలాగే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఇలా రెడీ చేసి పెట్టినట్లయితే మీ పిల్లలు చాలా ఈజీగా టేస్టీగా తినగలుగుతారు. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు రేషన్ బియ్యం వేసుకోవాలి. మీరు నార్మల్గా అన్నం వండుకునే బియ్యం కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ లావు బియ్యం తీసుకున్నాను. ఇవి 1 కప్పు వరకు తీసుకున్నాను. తర్వాత ఇందులో వాటర్ని పోసి ఒక 2-3 సార్లు బాగా కడగాలి. బియ్యం ఇలా మెదుపుకుంటూ కడిగినట్లయితే దాంట్లో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. ఇలా కడిగిన తర్వాత ఇందులో ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని 1 గంట సేపు నానబెట్టాలి. వేరొక బౌల్ని తీసుకొని అందులో 1/2 కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి. ఇందులో వాటర్ పోసి 2 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో ఫ్రెష్ వాటర్ని పోసి దీన్ని కూడా ఒక ½ అవర్ పాటు నానబెట్టాలి. ఈ రెండింటిని ఒకేసారి నానబెట్టుకుంటే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. 1 గంట తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకుని అందులో మనం బియ్యం అలాగే పెసరపప్పుని ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 3 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి. అలాగే గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పును వేసుకోవాలి. చూడండి, మనం 1/2 కప్పు తీసుకున్నాం కదా, ఇది నానిపోయి 1/2 కప్పు కంటే కొంచెం ఎక్కువగానే అయింది. ఈ పప్పును మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో 2 చిన్న సైజు బంగాళదుంపల్ని ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత 2 చిన్న సైజు ఉల్లిపాయలను వేసుకోవాలి. తర్వాత ఒక టమాటోని ఇలా 2 సైడ్లు ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. తర్వాత 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బండిపై మూత పెట్టుకొని ఇవి సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఇందులోకి టేస్టీగా ఉండే చట్నీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. వేరొక పొయ్యిని వెలిగించుకొని చిన్న బాండి స్టవ్ పైన పెట్టుకొని అది వేడిన తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే 1 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి. ఇక్కడ నేను మినపగుండ్లను వేసుకున్నాను. మీ దగ్గర పప్పు ఉంటే పప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా మినపగుండ్లు వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోండి. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పల్లీలు, ఉల్లిపాయ అలాగే పప్పును వేసి ఉడికించుకుంటున్నాం కదా, ఇది ఉడికి దగ్గర పడిందండి. ఇందులో వాటర్ కూడా దగ్గర పడాయి. మనకి ఇవన్నీ కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. చూడండి, ఇక్కడ పల్లీలు, పప్పులు ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి కదా. ఉల్లిపాయలు ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1/2 ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసి వేసుకోండి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టమాటోని ఇలా పెద్ద సైజులో కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటో సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఈ కొబ్బరి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోగా మనం చూడండి, మనకి ఇక్కడ పప్పులు పల్లీలను ఉడికించుకున్నాం కదా, అవి పూర్తిగా చల్లారిపోయాయి. ఇలా చల్లగైన తర్వాత టమాటా పైన ఉన్న తొక్కను తీసేయాలి. మనం ఆల్రెడీ టమాటాకి ఘాట్లు పెట్టి ఉడికించుకున్నాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంటుంది. తర్వాత ఇలా తొక్కను తీసేసి టమాటాలను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించుకున్న మిశ్రమం మొత్తం వేసుకోవాలి.
తర్వాత అర ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసి వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికించుకునే ముందు వేసుకున్నాం కదా, సరి చూసుకొని ఇంకొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక గంట ముందు మనం రైస్ నానబెట్టుకున్నాం కదా, ఈ రైస్ చక్కగా నానిపోయాయి. ఇలా నానబెట్టుకున్న రైస్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్సీలోనే వేసుకోవాలి. కొన్ని వాటర్ని పోసి ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న బియ్యం మిశ్రమాన్ని అంతా కూడా మనం ముందు పల్లీలను మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రెడీ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వంట సోడా వేసుకుంటేనే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా బాగా వస్తుంది. ఇందులో సన్నగా తురుముకున్న క్యారెట్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ క్యారెట్ నేను పెద్ద సైజుది ఒకటి తీసుకొని తురుముకున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. చట్నీ రెడీ చేసుకోవడానికి కొబ్బరి అలాగే టమాటో అన్నీ చల్లారిపోయాయి. ఇలా చల్లగైన తర్వాత వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్నంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి. అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ని తీసుకొని ఈ వాటర్ని ఇందులో పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. చట్నీ కన్సిస్టెన్సీ సరి చూసుకుంటూ వాటర్ని కలుపుకోవాలి. తిక్కుగా ఉంటేనే చాలా బాగుంటుంది కాబట్టి వాటర్ని సరి చూసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చట్నీ వచ్చేసి ఇలా తిక్కుగా ఉంటే సరిపోతుంది. ఇందులోకి మనం పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని ఇందులో 2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక ఎండుమిర్చిని వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 కరివేపాకు ఆకులను వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోండి. మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం చట్నీలో వేసుకోవాలి. పోపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అంతేనండి, ఈ బ్రేక్ఫాస్ట్లోకి టేస్టీగా ఉండే చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ ఈ బ్రేక్ఫాస్ట్ అని కాదండి, ఇడ్లీ, దోశ, వడ, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. బ్రష్తో ఇలా ఆయిల్ అడుగు భాగంలో చుట్టూ కూడా అప్లై చేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం పిండి వేసుకొని ఇలా రౌండ్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. అన్ని సైడ్స్ ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకొని ఈ బాండిపై మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. పైన పిండి అనేది కొంచెం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకుంటే రెండో వైపు తిప్పుకోవచ్చు. మీరు ఇలాగా ఊతప్పం లాగైనా వేసుకోవచ్చు, లేదంటే గుంత పొంగనాలలో వేసుకోవచ్చు, పొంగనాల మేకర్లో వేసుకోవచ్చు, లేదంటే దోశలాగైనా వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ దోశ అలాగే ఊతప్పం ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను. ఇక్కడ నేను ఊతప్పం వేస్తున్నాను, దోశ కూడా వేసి చూపిస్తాను. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత దాని చుట్టూ కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకుంటే అడుగున అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలా అయితే లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే తొందర కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి ఉడకదు, పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత దోశను కూడా వేసి చూపిస్తానండి. కావలసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత వాటర్ కన్సిస్టెన్సీని సరి చూసుకుంటూ ఈ దోశ పిండిలాగా కలుపుకోవాలి.
స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని అందులో 2 చుక్కల ఆయిల్ వేసుకొని బ్రష్తో ఇలా అప్లై చేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోశ వేసుకోవాలి. పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటె పిండిని ప్యాన్ పైన వేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకోకూడదండి, మామూలుగా అనుకోవాలి. ఇలా మామూలుగా సెట్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ దోశ పైన డ్రై అయిపోయింది. ఇలా డ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకొని ఇలా బ్రష్తో చుట్టూ కూడా అప్లై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో వైపు తిప్పుకోవాలి. ఈజీగా వచ్చేస్తుందండి. దీని టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే పెసరపప్పు, పల్లీలు ఇవన్నీ వేసుకొని ఉడికించుకున్నాము. టమాటో కూడా వేసుకున్నాం కాబట్టి పుల్ల పుల్లగా చాలా సూపర్గా ఉంది. ఇవన్నీ కూడా మన హెల్త్కి ఎంతో మంచిదండి. ఇలా కలిపి ఉడికించుకొని ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. చాలా రుచికరంగా ఉంటాయి, తొందరగా డైజెస్ట్ అవుతుంది. చాలా తక్కువ ఆయిల్తోనే చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలైతే ఈజీగా తినేస్తారు. దోశ అలాగే ఊతప్పం రెడీ చేసి చూపించాను. ఇందులోకి రుచికరమైన చట్నీని కూడా రెడీ చేశానండి. ఈ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది. అంతే పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ ఊతప్పం అలాగే దోశ రెడీ అయిపోయింది. లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఎందుకంటే ఊతప్పంని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను. లోపల పిండి చక్కగా ఫ్రై అయిపోయింది. దోశలు కూడా మంచి క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి. చూస్తుంటేనే నోరూరించే ఒకే పిండితో ఒక 4-5 రకాలు చేసుకునే టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో పిండి ఏం లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా రెడీ చేసుకున్నట్లయితే బోర్ కొట్టకుండా పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. చూడండి, దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. దీన్ని ఇప్పుడు చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.